నా పేరు కందిబండ నరసింహారావు. ఈ పేరుతోటే నా యూట్యూబ్లన్నీ నేను పబ్లిష్ చేస్తున్నాను. చాలామంది ఆదరిస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయం మీద నన్ను యూట్యూబ్ తీయమని చాలామంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదటి నుంచి ఇప్పటిదాకా తప్పుటడుగు చేస్తూనే ఉన్నారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ కోసం లెటర్ ఇచ్చినటువంటి వాడిని మళ్ళా ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేయటమే కాకుండా సెపరేట్ తెలంగాణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. అదొక తప్పు చేశారు. కాకపోతే ఇంటిగ్రేషన్ కోసం పోరాడినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఎవరూ ప్రయత్నం చేయలేదు, ఓటు వేయలేదు. పైగా మేము ఇంటిగ్రేషన్ మనుషులు 2 రాష్ట్రాలు కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం, తీసేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని దాన్ని దూరం పెట్టారు. వాళ్ళకి అక్కడ ఆలోచన తప్పుడడుగయింది, పక్కదారి తొక్కింది. ఎందుకంటే బీజేపీ తోటి కూడా కలిశారు. బీజేపీ సెపరేట్ తెలంగాణకు ఇవ్వను అంటే అసలు సెపరేట్ తెలంగాణ వచ్చి ఉండేది కాదు. అటువంటి కలిసి ఉన్నటువంటి ఒకడు ఉత్తరం ఇచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేక తెలంగాణకు ఓటేసినటువంటి వాళ్లకు ఓటేశారు. అదొక పెద్ద తప్పుటడుగు. ఇంకా పోతే ఈ కొత్త ముఖ్యమంత్రి గారు మొదటి టర్మ్లో 2014లో అన్ని తప్పుటడుగులే వేశాడు. నరేంద్ర మోడీ గారితో కలిశాడు, నరేంద్ర మోడీ గారితో విడిపోయినాడు, కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అటువంటి వాడిని దింపి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తప్పుడు అడుగులు వేస్తున్నాడు, అంతా రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు, అస్తావ్యస్తం చేస్తున్నాడు, లెస్సర్ ఈవిల్ అనుకొని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ తీర్చలేనని ఇప్పుడు చెబుతున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు వచ్చినటువంటి ఫండ్స్ని డైవర్ట్ చేయలేను, ముఖ్యంగా అమరావతికి వచ్చినటువంటి ఫండ్స్ నేను డైవర్ట్ చేయలేను, ఎన్నికల్లో డైవర్ట్ చేయకుండా నేను డెవలప్ చేయాలి, అది నేను అన్నటువంటి మాట నిలబెట్టుకోవాలి అంటున్నాడు. ఆయన మాట ఎవరి కోసం నిలబెట్టుకోవటానికి అని తెలిస్తే ఆయన ఆ చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల కొన్నటువంటి భూస్వాములకు కానీ కొన్నటువంటి వాళ్లకు దారాదత్తం చేయటం కోసం వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు చాలా ఇన్ఫ్లేట్ కావటం కోసం అమరావతి డెవలప్ చేస్తానంటున్నాను. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి బాగా తీసుకొస్తాడని కూడా అందరూ ఆశించారు. అది ఆశించడమే ఆంధ్రప్రదేశ్ వాళ్లకు దూరదృష్టి లేనటువంటిది. చంద్రబాబు నాయుడిని పూర్తిగా నరేంద్ర మోడీ గారు నమ్మడు. ఆయన అవసరం ఉన్నా కూడా ఈయనతోటి ఓట్ల అవసరం ఉన్నా కూడా నమ్మడు. ఎందుకంటే ఈయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా చచ్చినట్టు నాతోటే చంద్రబాబు నాయుడు ఉండక తప్పదు అనేటటువంటి ఆలోచన నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి ఎటువంటి ఎయిడ్స్ ఇవ్వడు ఆయన. కాకపోతే ఏదో కుక్కకు బొక్కేసినట్టు కొన్ని లోన్లు ఇప్పిస్తాడు అంతే. ఈ విధంగా చేయటం వల్ల కేంద్రం దగ్గర నుంచి రాడు. ఎన్నో మలుపులు తిప్పాడు, తన పార్టీని చివరికి తీసుకొని వచ్చాడు. ఇకపోతే ప్రజల ఆలోచన ఏమిటంటే ఎంతకాలానికి కూడా ఎప్పటికీ కూడా 2-3 కుటుంబాలకే మన రాజ్యాన్ని ఇద్దాం, ఆంధ్రప్రదేశ్ని కట్టపెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వీళ్ళకే ఒక రకమైనటువంటి నాయకత్వం, ఇటువైపు జనసేనకు ఒక రకమైనటువంటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి, లోకేష్ ఈ కుటుంబం, ఈ 3 కుటుంబాలకే నాయకత్వం ఇవ్వటానికి ప్రజలు ఆతృతపడి నాయకత్వాన్ని ఒప్పచెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటర్లకు ఏమాత్రం విజ్ఞత ఉందా ఆ విధంగా చేసి ఉండరు. ఇప్పుడు ఏమిటి, 3వ టర్మ్లో అక్కడ రాజకీయ శూన్యత వచ్చింది.
ఈ రాజకీయ శూన్యత వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచించవలసింది ఏమిటి? ఈ ఇద్దరినీ తీసేసి అబ్సల్యూట్ ఆనెస్ట్ కాకపోయినా కనీసం రిక్వైర్డ్ ఆనెస్ట్గా చలామణి అయ్యే ఒక నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి నుంచే ఉంది. అది లక్ష్మీనారాయణ గారు కావచ్చు, జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆనెస్ట్ నాయకుడికి ఇప్పించాలి. ఈ కులం జాడ్యం ఇండియాలో ఎక్కడా లేనంత ఆంధ్రప్రదేశ్లో ఉండి ఒక్క అగ్రికల్చర్ వ్యవసాయ రంగం మాత్రమే కొద్దిగా అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం ఏ విధంగా పైకి వస్తుందని అనుకుంటున్నారో ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అందుకోసం ప్రజలంతా ఈ రాజకీయ శూన్యతను తెలుసుకొని ఈ 3 కులాల పార్టీలను తీసిపారేసి ఒక ఆనెస్ట్ మనిషి, అది ఏ కులమైనా పర్వాలేదు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే డబ్బు దృష్టి లేకుండా కనీసం రిక్వైర్డ్ ఆనెస్ట్గా పనిచేయగలిగినటువంటి నాయకుడిని తయారు చేసుకోండి. అంత తయారు చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇకపోతే తెలంగాణలో చచ్చినట్టు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని పదవిలో ఉంచక తప్పదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో డిఫెక్షన్ పెంచి మళ్ళా బీఆర్ఎస్ని పవర్లోకి తీసుకొస్తే బీఆర్ఎస్ని పడగొట్టడం కష్టం అనుకొని ఆలోచిస్తుంది. మంచో చెడు ఈ రేవంత్ రెడ్డితోటి మంచు చెడు ఈ ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించి ఈ కేసీఆర్కి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి రాబోయే ఎన్నికల్లో ఆయనకు వీక్ క్యాండిడేట్స్ని పెట్టించి బీజేపీ లాభపడి డబ్బులన్నీ ఖర్చు పెట్టించకుండా కేసీఆర్ తోటి ఏదో నామమాత్రం క్యాండిడేట్స్ని పెట్టి మళ్ళా పవర్లోకి రావాలని చూస్తున్నది 2029. ఇది నిస్సందేహంగా జరగబోయేటటువంటి విషయం. దీన్ని ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా విశ్లేషణ బాగుంది అనుకుంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాగలేదు అనుకుంటే బాగలేదని కామెంట్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి అని కోరుతూ మరొకసారి మీ కందిబండ నరసింహారావు.